మంగళగిరి సిపిఐ కార్యాలయంలో నియోజకవర్గ సిపిఐ సర్వసభ్య సమావేశం సోమవారం జరిగింది. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు తదితర నేతలు హాజరై సందేశాలు అందించారు. మార్పు రావాలి అనే నినాదం మీద పాదయాత్రలకు పిలిపించింది. దేశ రాజకీయాలలో మోడీ ప్రభుత్వం నానాటికి దిగజారి అమెరికన్ సామ్రాజ్యవాదానికి లొంగిపోతూ ఉంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థని అదానీ అంబానీలకు కుదవబెట్టేస్తున్నారు. 147 కోట్ల ప్రజల యొక్క తలరాతల్ని గాల్లో ఊపేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మోడీ ప్రభుత్వం మరోసారి ఈ దేశంలో ఉండకూడదని ఆర్థిక వ్యవస్థ నానాటికి క్షీణిస్తున్న నేపథ్యంలో మార్పు రావాలి, మార్పు అనివార్యం అనే నినాదంతో ఆగస్టు 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు యావత్ భారతదేశంలో పాదయాత్రలకు పిలిపించింది. ఈ పాదయాత్రల అనంతరం సెప్టెంబర్ 1వ తారీఖు ఢిల్లీ రామలీలా మైదానంలో లక్షలాది మంది రైతులు, కార్మికులు, మేధావులు, యువజన విద్యార్థి మహిళలతో కూడినటువంటి ఒక భారీ ర్యాలీని నిర్వహించడానికి పిలుపునివ్వడం జరిగింది. ప్రధాన లక్ష్యం ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు. పెద్ద బండి సున్నాలాగా మోడీ వైఫల్యం చెందాడు. మహిళల రిజర్వేషన్ని డీలిమిటేషన్తో లింకు చేసి ఆమోదించినటువంటి చట్టాన్ని అమలు జరపడంలో కుట్రలు కుతంత్రాలకి పాల్పడుతున్నాడు. మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మరి అభివృద్ధికి సంబంధించి అట్లాగే దాడులకు సంబంధించి కూడా మరి పెరిగిపోతూ ఉన్నాయి. మహిళల మీద దాడులు పెరుగుతూ ఉన్నాయి. ఏదైతే అధికారంలోకి రావడం కోసం ఇచ్చిన హామీలన్నీ కూడా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి ప్రధానమంత్రి ఈ రోజున 12 సంవత్సరాల్లో 2 కోట్ల ఉద్యోగాలు కూడా ఏను పరిస్థితి. అట్లాగే మరి 10 అకౌంట్లో కూడా 15 లక్షలు మరి నల్లధనాన్ని తెచ్చేస్తామని చెప్పడం జరిగింది. నల్లధనాన్ని ఏమాత్రం కూడా తేవటం కానీ అట్లాగే మరి ప్రజల అకౌంట్లో వేయటం కానీ జరగని పరిస్థితి. అట్లాగే నల్లధనాన్ని మరి ఏదైతే అరికట్టడం కోసం నోట్ల రద్దు పేరుతోటి మరి పడిన ఇబ్బంది కూడా అన్నీ చూస్తూ ఉన్నాం. ఏదైనప్పుడు కూడా దేశవ్యాప్తంగా ఈ 12 సంవత్సరాల్లో జరిగిన పాలన మారాలని, పాలన అనివార్యంగా మారాల్సిన అవసరం ఉందని భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ నెల 6వ తారీఖు నుంచి మరి 15వ తారీఖు వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మరి పాదయాత్రలు జరుగుతూ ఉన్నాయి.